పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమని, రాజకీయాల్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమని, ఆశయాల కోసం అశూలు బారినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఈ రోజున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రంగా గారు కనుకనే ఈ రోజుకి కూడా బలహీన వర్గాల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. ఏది కూడా స్వార్థం కోసం కాకుండా సమాజహితం కోసం పనిచేశారు కాబట్టే ఆయన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. రంగా గారిలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ చూపించగలిగేది మాలాంటి ఉద్యమకారులు మాత్రమేనని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. మేము కూడా బలహీన వర్గాల కోసం పోరాటం చేశాం, సమాజ హితం కోసం పని చేశాం. కాబట్టే రంగా గారి ఆశయాల కోసం ప్రతిసారి కూడా మా గొంతెత్తాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా అప్పుడు మాట్లాడా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. నా స్వరంలో మార్పు రాదు. ఈ సందర్భంగా నేను వంగవీటి రాధాకృష్ణ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు. రంగా గారి అభిమానుల బాధ్యత మీరు తీసుకోవాలి. రంగా గారి అభిమానుల బాధ్యత రాధాకృష్ణ గారు తీసుకోవాలి. రంగా గారి పేరుని ఒక చిన్న జిల్లాకు ఏర్పాటు చేయించిన బాధ్యత, అదేవిధంగా ఏదో ఒక పథకానికి రంగా గారి పేరు పెట్టే విధంగా రంగా గారి స్మృతివనం ఏర్పాటు చేసి పూర్తి చేసే బాధ్యత వంగవీటి రాధాకృష్ణ గారు తీసుకోవాలి. అదేవిధంగా రంగా గారి అభిమానులు కూడా ఇక నుంచి రాధాకృష్ణ గారు ఈ బాధ్యత పూర్తి చేసేలాగా రాధాకృష్ణ గారికే వినతిపత్రాలు ఇవ్వాలి. ఎన్నికల్లో బలంగా ప్రచారం చేశారు, ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యతని రాధాకృష్ణ గారు తీసుకోవాలని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను మనస్ఫూర్తిగా చెప్పా, మా అన్నయ్య రాధాకృష్ణ గారని, వంగవీటి రాధాకృష్ణ గారు మా అన్నయ్య అని నేను మనస్ఫూర్తిగా చెప్పా. అందుకనే ఆయనకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు, అదేవిధంగా ఒక పథకానికి పేరు స్మృతివనం ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి పెద్దగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏముండదు. ఆయన వెళ్ళి మాట్లాడితే పని అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బాధ్యత ఆయన బలంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని అందరూ కూడా బలంగా వాడుకుంటూ ఉన్నారు. ఆ సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం కోసం, రిజర్వేషన్ల కోసం రాధాకృష్ణ గారు కూడా పనిచేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఎప్పుడు కూడా ఉద్యమకారుడిగానే ఉన్నాం, పదవులు వెంటపడలా, బాధ్యతగా పనిచేసాం. రాబోయే రోజుల్లో కూడా బలంగా బాధ్యతగా పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక్కసారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనమైనటువంటి నివాళులు వారి జయంతి సందర్భంగా తెలియజేస్తాం. పదవి తీసుకొని నెల రోజులు కూడా కాల, రోడ్లు కదా అన్ని చేస్తాం, ఏది నా దృష్టిలో లేకుండా లేదు. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి, అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే
దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేసింది. వెంటనే దీనికి మన చైర్మన్ కేకే గారిని అడిగాను. మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్లి విజయవాడ మాచవరం సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారితో మాట్లాడాను. 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు. ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా. తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు. నా ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు, బెంగళూరులో చూశారు. ఎక్కడ భీమవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పిఠాపురం పెద్దలు, యువత, సమస్త ప్రజానీకం, తల్లులు, ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే, మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే, మీరిచ్చిన బలం 9 నెలలు బిడ్డ దొరకక, ఆచూకీకి దొరకక, కడుపు ఉండలు జుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు. మీరిచ్చిన నిలబడినందుకు మీకు జోహార్లు, మీకు మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఇది 9 నెలలు దొరకంది 9 రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు, వ్యవస్థలో తప్పులు లేవు, వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది. సరైన నాయకత్వం గనక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి. నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్న మీ దాకా వచ్చి దాదాపు ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తా ఉన్నారు, మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు, అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. ఆ మార్పు వచ్చింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు 70,000 నేను అనుకున్నాను, అందరూ అనుకున్నారు. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 మెజారిటీ వస్తుందని అందరూ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను. నేను ఒకటే అనుకున్నాను, గెలిపిస్తే సంతోషం అనుకున్నా. సో మీరు 70,000 ఓటు పైచులకు ఇచ్చారు. నేను అడిగాను, సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి, మీదే నెంబర్ 1 మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను. మొన్న అన్నారు కదా ఇప్పుడేంటి పరిస్థితి అంటే, సారీ సార్ మీది కాదు, అటంతా వైజాగ్, ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా 30,000 తక్కువ, 10,000 అసలు కనీసం 10,000 తక్కువ, ఎవరికి మెజారిటీలు తక్కువ లేవు. అది కనిష్టం. ఒక్కొక్కరికి 90,000, 98,000 ఏదో ఎంపీ ఎలక్షన్ లాగా వేశారు. అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానికం, రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద. మీ కోపం, మీ ఆవేదన రక్తం చిందించకుండా